సార్ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా మీరు తిన్న దెబ్బలు, ఆ తేరుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? దెబ్బ తగిలింది అని గ్రహించుకోవడం అండ్ వెన్ యూ ఆర్ రికవరింగ్ ఫ్రమ్ దట్ అండ్ కమింగ్ ఔట్ అండ్ సేయింగ్ ఓకే నెక్స్ట్ వన్ విల్ బి గుడ్ అని. వాట్ ఈస్ దట్ థాట్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఆ టైంలో? సో ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది క్రికెట్ ఫాలోవర్స్ ఉంటారు. బ్యాట్స్మెన్ హిట్స్ 6 కొట్టడానికి పోతాడు. పోయినప్పుడు ఏ ఫీల్డర్ గోస్ అరౌండ్ అండ్ ట్రైస్ టు క్యాచ్ దట్ బాల్. వాడు పడిపోతాడు, ఆ బాల్ పట్టుకోలేదు. ఆ పడిపోయినప్పుడు వాని మొహంలో చాలా స్పష్టమైన బాధ ఉంటుంది, చాలా నిరాశ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఓవర్లో కానీ ఓవర్లో అదే బ్యాట్స్మెన్ మళ్ళీ అదే క్యాచ్ పట్టుకున్నాను అనుకోండి, వానిలో అది 1000 క్యాండిల్ బల్బ్ వెలుగు అలా ఇది. సో దట్ ఈస్ ద ఫీలింగ్ నా విషయంలో. కానీ నేను వేరే ఏ ఆంటర్‌ప్రెన్యూర్ సో వెన్ ఐ ఫెల్ డౌన్, వెన్ ఐ హ్యాడ్ దట్, నాకు ఆ దెబ్బలు తగిలినప్పుడు అఫ్కోర్స్ మానవ సహజం, మనము నిరాశ నిస్పృహలకు దారితీస్తుంది. కానీ దాని నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ మనం ఆ క్యాచ్ పట్టుకున్నప్పుడు ఆ కిక్కు ఉంటుంది చూడండి, ఆ కిక్కు వేరే. దీని కింద డబుల్ కిక్ అనమాట. అరే నేను కింద పడిపోయినా కూడా నేను లేచి నవ్ ఐ కాట్ దట్ బాల్. రైట్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్.